అందరూ బాగున్నారా? ఈ వ్లాగ్‌లో అయితే మా తమ్ముడు పెళ్ళికొడుకు చేయడం అండ్ పెళ్ళికి ఒక రోజు ముందు ఏమేమి చేశామో అన్నీ షేర్ చేయబోతున్నాను. సో, ఇక్కడ మార్నింగే మనకు కుమ్మరోళ్ళు కుండలు చేస్తారు కదా! వాళ్ళొచ్చి ఇక్కడ చిన్న చిన్న పొయ్యిల్లాగా కడుతున్నారనమాట. వీటిపైన కూరడి కుండలు అని కడతారు. సో, ఇవి వాటర్ నింపుకొని తీసుకొచ్చి దీనిపైన పెడతారనమాట. సో, అంత ప్రాసెస్ మీరు చూస్తారు. ఇది పొద్దున్నే కట్టేసి ఎళ్తారు. అది ఆరాలి కాబట్టి. సో, ఇది ఆరిన తర్వాత దానిపైన ముగ్గులేసి దానిపైన పెట్టాల్సిన కుండలు అవన్నీ మనం డిజైన్ చేసుకొని సో, అవన్నీ రెడీ పెట్టేసుకోవాలి. పొద్దున ఉంటది. ఇదంతా మార్నింగ్ మార్నింగ్ వచ్చి వాళ్ళ పనైతే కంప్లీట్ చేసుకున్నారు. సో, ఇంకొకటి పందిర్లో గూడా చిన్నది ఒక్క కుండ పట్టడానికి పెడతారు. సో, ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టే కుండ ఒక్కటి, 2 పెట్టడానికి ఈజీగా. సో, ఇక్కడ పెళ్ళికొడుకు కోసం బ్యాక్ డ్రాప్ అయితే లాస్ట్ వీడియోలో చూపించాను కదా! జస్ట్ ఫ్లోరల్‌ది పెట్టాం. సో, ప్లెయిన్ కుండలు తీసుకున్నామనమాట వాటర్ తీసుకురావడానికి. అండ్ ఒక సైడ్ మా తమ్ముని కోసం మెహందీ పెడుతుంది మా చెల్లి. చిన్నగా సింపుల్‌వే పెట్టించుకున్నాడు. అస్సలు ఇష్టం ఉండదు. బలవంతంగా పెడుతున్నామనమాట. చూడ్డానికి అది బ్లాక్‌గా కనిపిస్తుంది గానీ, ఇమ్మీడియేట్‌గా పడేది తీసుకున్నాము. అంత ఓపిక అమ్మాయిల్లాగా అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి. సో, వెంటనే రెడ్‌గా పడేదైతే బెస్ట్ అని అలాంటివి తీసుకొచ్చామనమాట. అదే రీసెంట్‌గా నా సీమంతంలో అయితే 1 డే తర్వాత రెడ్ అయ్యేది పెట్టుకున్నా నేను. సో, పెళ్లి పందిరికి అంతా పువ్వులు అదంతా చేసిన తర్వాత చాలా కళగా ఉండే. పెళ్ళికొడుకుని చేయడానికి మార్నింగే అందరూ రెడీ అయిపోయారు. సో, ఆలోపు ఇక్కడ మేము ఖాళీగా ఉన్న వాళ్ళందరం కుండలు తయారు చేస్తున్నామనమాట. అక్క వాళ్ళు అందరూ. ఫస్ట్ మేనమామ తరపున పెళ్ళికొడుకుకి మా అమ్మ వాళ్ళకి పెట్టాల్సినవన్నీ పెడతారనమాట. సో, ఇక్కడ ఇదొచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ సాయంత్రం అయిందనుకుంటా. తొందరగా కంప్లీట్ చేసేద్దాము అని చెప్పేసి ఇక్కడ ఐరా తోడు పెళ్ళికూతురుగా కూర్చుంటుంది. మా పెద్దక్కనే పెళ్ళికొడుకుని చేయాలి. ఇంట్లో ఫస్ట్ వాళ్ళే అన్నీ చేస్తారు కాబట్టి. సో, ఇక్కడ మా తమ్మునికి బొట్టు పెట్టేసి సేమ్ పెళ్ళికొడుకైతే ఏమేమి చేస్తారో తోడు కూతురు కూడా అలాగే చేస్తారు. సో, ఇక్కడ ఐరా ఒకటే చిన్నది అండ్ వెళ్ళు అనగానే బానే వెళ్ళింది. సపోర్ట్ చేసింది కాబట్టి ఇంక తన్నే కూర్చోబెట్టేసామనమాట. చాలా క్యూట్‌గా అనిపిచ్చింది. ఫస్ట్ అందరూ ఐరానా, ఐరానా అని చెప్పేసి షాక్ అయ్యేసరికి ఫస్ట్ ఎళ్ళిపోయింది లోపలికి. మళ్ళీ నరేష్ ఏం చెప్పి తీసుకొచ్చాడో గానీ వచ్చి ప్రాపర్‌గా కూర్చొని అంతా అయిపోయే వరకు సైలెంట్‌గా ఉందనమాట. ఎంజాయ్ చేసింది. తన పైన అక్షంతలేసినా, పువ్వులేసినా, బొట్టు పెట్టినా, ఏం చేసినా గాని బాగా తనకి ఇంట్రెస్ట్ ఇవన్నీ కాబట్టి ఎంజాయ్ చేస్తదనమాట. రీసెంట్‌గా ఇండియా వచ్చిన తర్వాత తనకి పట్టీలు తీసుకున్న. కరెక్ట్ పర్ఫెక్ట్ టైంకి మంచిగా పెళ్లి టైంకి సెట్ అయిపోయినాయన్నమాట. చాలా అంటే చాలా క్యూట్ అనిపించింది. నాకిలా ఐరన్ చూడడం ఫస్ట్ టైం కాబట్టి సో, మా తమ్ముడు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఐరా తన పక్కన కూర్చోవడము. ఐరా అంటే ఇంకా స్పెషల్ అటెన్షన్ ఇండియా ట్రిప్‌లో అందరూ చాలా బాగా చూసుకుంటారనమాట. ఎప్పుడో ఒకసారి వస్తాము అండ్ దట్ టూ అందరి మధ్యలో పెరగాల్సింది దూరంగా పెరుగుతది కాబట్టి అదంతా ఈక్వల్ చేస్తారు. అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయినా, అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా గానీ. సో, ఇక్కడ డ్యాడీ వాళ్ళు ఫస్ట్ పెళ్ళికొడుకుని చేయాలి కాబట్టి ఇక్కడ అన్నీ చేసేస్తున్నారు. ఏముందిలే అబ్బాయి పెళ్లి కదా ఏముండదు అని అనుకున్నా నేను యూఎస్ నుండి రాకముందయితే. సింపుల్‌గా పెళ్లిలో కూర్చుంటారు. బట్టలు అవన్నీ ఎక్కువ స్ట్రెస్ ఉండదు. రెడీగా ఒక పంచ, షర్ట్స్, ప్యాంట్స్ కొనుక్కుంటే సరిపోతది అనని. బట్ మా అందరి అక్క చెల్లెల పెళ్లి కన్నా మా తమ్ముడిది ఎందుకో ఆహ్, ఎక్కువ అయింది అంత అనిపిచ్చింది. అంటే ఆల్మోస్ట్ అన్నీ ఈక్వల్‌గానే ఉన్నాయి చేయాల్సినవి. కానీ ఇంకా ఎక్కువ ఖర్చు కూడా అయింది అని చెప్పొచ్చు. సో, ఇక్కడ అయితే ఇక లాస్ట్‌లో అందరూ అయిపోయాక మేము పెళ్ళికొడుకుని చేస్తున్నాం. అట్లా అక్క చెల్లెళ్ళు, బావలు అందరూ కలిసి చేసేసామనమాట. ఇంకా నాకు ఐరాని చూస్తూనే అలా ఉండిపోయాను. ఆ రోజైతే నాకైతే చాలా క్యూట్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి దుంపెట గుంజ అని చెప్పేసి ఒక చెట్టు కొమ్మని తీసుకొస్తారు. అది లాస్ట్ టైం మా చెల్లి పెళ్ళిలో కూడా చూపించా. మా బాబాయ్ వాళ్ళ ఇంటి నుంచి దాన్ని ఎదుర్కొని తీసుకొచ్చామనమాట. మేనమామ తీసుకురావాలి. సో, ఇక్కడ అంత ఎండాకాలం కదా! చెట్టాకులన్నీ ఒక్కటి కూడా రెడీగా లేవు. సో, ఉట్టి కొమ్మలే తీసుకొచ్చి పెట్టారనమాట. అది డ్యాడీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అది మనము బ్యాండ్ మేళంతో గానీ, సన్నాయితో గానీ తీసుకురావాలి. ఇక్కడ మా మేనమామ, మా అమ్మ వాళ్ళ అన్న. సో, ఇంకా అందరం ఎళ్లి తీసుకొచ్చి అది పెళ్లి పందిరి కింద ఇందాక ఒక కుండ పెట్టడానికి కట్టారు గదా! అక్కడ చిన్న హోల్స్ కూడా ఉంటాయి. అక్కడ పెట్టి కట్టాలనమాట. సో, ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము ఓన్లీ ఫ్యామిలీ వాళ్ళం ఎళ్లి తీసుకొచ్చాము. అది చిన్న పనే అండ్ ఇంటి ముందే ఉంటారు బాబాయ్ వాళ్ళు కూడా దగ్గరలోనే. సో, ఇక్కడ పందిరికి కట్టేసాము. అక్కడ చిన్న హోల్ దగ్గర ఉంది కాబట్టి అవి పెట్టేసి ఏ అమ్మవారికైతే పెళ్లి బట్టలు చూపించాలో ఆ అమ్మవారికి నైవేద్యం కూడా చేయాలి. సో, 2 ఊర్లో
అమ్మవార్లు ఉంటారు. ఫస్ట్ ఒక దేవుడి దగ్గరికి వెళ్ళేసి వచ్చి పెళ్లి బట్టలు చూపించి హారతి ఇచ్చి మళ్ళీ ఇంకో అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. సో అలా అయితే ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. ఆ అమ్మవారు కూడా చాలా దగ్గరలోనే ఉంటారు. జస్ట్ చిన్నగా ఒక టెంపుల్ కాదు, అమ్మవారి విగ్రహం ఒకటే ఉంటుంది. ఇది సార్గమ్మ అంటారనమాట. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు. సో పెళ్లి బట్టలు అవన్నీ అరేంజ్ చేసేసి అవన్నీ తీసుకొని వెళ్తున్నాము సాయంత్రం టైంలో. సో ఇక్కడే నేను ఇది లాస్ట్ టైం కూడా మా చెల్లి పెళ్ళప్పుడు చూపించాననమాట. సో అప్పుడు చూసారంటే అప్పుడు ఆల్మోస్ట్ అన్నిట్లలో నేను పనులు చేసేదాన్ని. ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి అండ్ చేయకూడదు. అలాగే ఏం చేస్తావు అని చెప్పేసి బెండ్ అవ్వడం అదంతా ఉంటుంది కాబట్టి చేయనివ్వరు కూడా. సో పర్టికులర్గా రీజన్ అంటూ ఏం లేదు. నాకు తెలిసి టైర్డ్ అయిపోతారని చెప్పి చేయకూడదని ఏమన్నా రూల్ పెట్టారేమో తెలీదు కానీ సో ఇంక నేనైతే సైడ్కి అన్నిట్లలో ఉన్నాను కానీ ఏమీ చేయలేదు పనులైతే. సో ఇక్కడ మా మేనత్త మా పెద్దక్క కలిసి దేవుడి చుట్టూ దారం చుట్టాల్సి ఉంటుంది, అది చుడుతున్నారనమాట. సో ఇది వెళ్ళేసాము, ఇది ఒకటి అయిపోయింది. సో ఇంకో దేవుడి దగ్గర కూడా వెళ్ళేసి వచ్చిన తర్వాత పొద్దున్న ఆల్రెడీ కుండలు తయారు చేశారు కదా డిజైన్. సో అవన్నీ తీసుకెళ్ళి దాంట్లో వాటర్ నింపుకురావడం. ఈ రోజుకైతే అవన్నీ అయిపోతే మెయిన్ పనులు అయిపోతాయి. అండ్ మార్నింగ్ చేసేవి కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. పెళ్ళి కొడుకు పెళ్ళికి వెళ్ళే ముందు చేయాల్సినవి ఉంటాయి. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఎలా చేస్తాం ఏంటి అనేది. 2 దేవుళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయి వచ్చేసాము. అండ్ ఇక్కడ టెంపుల్ దగ్గర ఒక బావి ఉంటుంది. ఆ బావి దగ్గరకు వచ్చి పొద్దున్న తయారు చేసుకున్న కుండల్లో నీళ్లు నింపాలి. ఈ నీళ్లు ఎలా అంటే ఆల్రెడీ సగం బకెట్తో నిండిపోయినా సరే అలా పోస్తూనే ఉండాలన్నమాట. చాలా నిండుగా ఉండాలి, లోపలికి ఉండకూడదనమాట. ఇట్లా హస్బెండ్ నేమ్ చెప్పి వాళ్ళ నేమ్ చెప్పి ఒక్కొక్కరు ఒక కుండను ఎత్తుకోవాలన్నమాట. మా అక్క వాళ్ళు కజిన్స్ అందరం ఒక్కొక్కరు ఎత్తుకున్నారు. సేమ్ ఏజ్ గ్రూప్ ఉండేవాళ్ళు ఇవన్నీ ఎత్తుకున్నారు. సో ఇంటి పేరు వచ్చేలాగా కుండలకి డెకోర్ చేసాము లాస్ట్ టైం అయితే. సో ఇప్పుడు కూడా అలాగే చేసాము. సో అందరినీ లైన్గా ఉంటే ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి ఫోటోగ్రాఫర్ అన్నీ అరేంజ్ చేసేసారు ఇలా. సో మా ఇంటి పేరుతో వచ్చి పెళ్ళి పిలుపు అని వస్తుంది అనమాట. సో ఫైనల్గా ఇది కూడా అయిపోయింది. పొద్దున పొయ్యిలాగా కట్టారు కదా, సో వాటిపైన ఇది పెట్టి వాటి చుట్టూ దారం చుట్టాలన్నమాట. సో అలా దారం చుట్టిన తర్వాత ఇంకో పక్కన ఎప్పుడూ కిచెన్లో ఒక కుండ ఉంటుంది, అది కూడా పెట్టేసి అవన్నీ లైన్కి పెడతారు. సో ఇక్కడ వచ్చేసి పసుపు విసురుట. పసుపు విసిరి అందరూ గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకుంటారనమాట. అలా ఐదుగురు గ్రూప్ లాగా కూర్చొని చేస్తున్నారు. పెద్ద ప్లేస్ ఉంటే ఆల్ టుగెదర్ కూర్చోవచ్చు, 20 మెంబర్స్ అయినా కూర్చోవచ్చు. బట్ చిన్న ప్లేస్ అండ్ అలాగే ఐదుగురు కూర్చుండడమే నేను చూసాను ఎక్కువ. లాస్ట్ టైం కూడా 5 మెంబర్స్ గ్రూప్ లాగా కూర్చున్నాం అనమాట. సో ఆ విసిరిన పసుపుని హల్దీ ఫంక్షన్ చేసుకోవాలి యాక్చువల్గా అయితే. అదే పసుపుతో పెళ్లి పనులు చేయాలి. బట్ ఆల్రెడీ హల్దీ అయిపోయింది. ఈ పసుపు అక్షంతల్లో కలపడము లేదంటే తలంబ్రాల్లో కలపడం అట్లా చేస్తారనమాట. సో అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, తలంబ్రాలు కలుపుకోవడం అదంతా. ఇదంతా పెళ్ళికి ఒక రోజు ముందు జరుగుతుందన్నమాట. సో అలా ఐదుగురు ఆల్మోస్ట్ 4-5 బ్యాచెస్ వరకు గాజులు వేసుకొని అన్నీ చేసేసి ఇక్కడ ఆల్మోస్ట్ రెడీ చేస్తున్నాం. ఇది ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి చాకలి వాళ్ళు వచ్చి మనకు మైలపూలు తీయడం అంటారనమాట. సో మా తమ్ముడు ఇంకా అప్పటికే వెళ్ళిపోవాలి యాక్చువల్గా పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి. బట్ లేట్గా వెళ్తానని చెప్పాడు, అందుకని ఇంకా పొద్దున కొంచెం ఇది లేటే అయింది. సో అక్కడ చాకలి వాళ్ళు వచ్చి వాళ్ళకు అన్నీ చేస్తారనమాట. అది అప్పుడు నేను అక్కడ లేను. సో ఇక్కడ ఇవి సపరేట్ కుండలు. ఇవి మళ్ళీ పెళ్ళికి వెళ్ళే ముందు ఐరేళ్ళ పూజ అని కూడా చేస్తారనమాట. సో మార్నింగే ఈ స్నానం చేసి పెళ్లి బట్టలు వేసుకొని పెళ్లి బొట్టు అవన్నీ పెట్టేసుకొని రెడీ అయిపోయి ఆల్మోస్ట్ పెళ్ళికి ఈ పూజ చేసుకోవాలన్నమాట. సో ఇంకా మార్నింగ్ 10 o'clockకే ముహూర్తం ఉంది. ఎగ్జాక్ట్ ముహూర్తంకి పెళ్ళి అయిపోవాలనేది టార్గెట్ అనమాట. అందుకే టైం టు టైం అన్నీ చేసేసుకున్నారు. ఇక్కడ నుంచి 2 hours పెళ్లి కూతురు వాళ్ళది. అందుకే ఈ పూజ అవ్వగానే వాళ్ళు స్టార్ట్ అయిపోవాలన్నమాట. ఇది ఎప్పుడు చూసినా కానీ ఈ బెడ్రూమ్లో ఈ కార్నర్కే జరుగుతుంది. మా ఇంట్లో ఎవరి పెళ్ళికైనా అంటే ఇంట్లో ఒక శంకు మూల అని ఉంటుంది అనమాట, ఆ మూలకే జరుగుతుంది ఈ కూరళ్ళ పూజ అయితే. సో ఇవి కూడా మార్నింగే అన్ని తీసుకొచ్చారు. దాంట్లో నరేష్ కూడా వెళ్ళాడు ఎర్లీ మార్నింగే. నేను అప్పుడే రెడీ అవ్వడం స్టార్ట్ చేసిన అనుకుంటా. ఈ పూజ అవ్వగానే ఇంకా మా తమ్ముడిని రెడీ చేసి బాషింగాలు కట్టి అందరు స్టార్ట్ అయిపోయారు. అమ్మ వాళ్ళు, అక్క, పెళ్లి కొడుకు. సో ఇక్కడ వాళ్ళు స్టార్ట్ అయ్యేసరికి 7 అయింది. ఇంకా టైం ఉంటుంది, బాగానే కరెక్ట్ టైంకి వెళ్ళారు. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో పెళ్ళి, సత్యనారాయణ పూజ, ఇంకా మా ఇంట్లో ఒక స్పెషల్ పూజ అవన్నీ జరిగాయి, అవన్నీ షేర్ చేస్తాను. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్. బాయ్.